కృష్ణా బహుజన రాజకీయ సమితి స్టేట్ జనరల్ సెక్రటరీ. దౌలతాబాద్ మండలు గువ్వలేగి విలేజ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కోసం జరుగుతున్న గొడవలో ఈరోజు మేమందరము బహుజన సంఘాల తరఫున ఈ ఊరుకు రావటం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి వ్యతిరేకించిన వాళ్ళు కూడా బహుజనులే, పెట్టేవాళ్ళు కూడా బహుజనులే. రెండు కులాల మధ్య, బీసీ ఎస్సీ కులాల మధ్య వైరుధ్యాన్ని సృష్టించి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకే పరిమితమైన ఒక కుట్రపూరితమైన భావజాలాన్ని ఈరోజు పల్లెల్లో విస్తరిస్తూ ఉన్నాయి కొన్ని కుట్రపూరిత రాజకీయ వ్యవస్థలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు ఎస్సీలు పెట్టాలని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆస్ట్రేలియా దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పోరాటం చేయలేదు, కానీ అక్కడ విగ్రహం పెట్టుకున్నారు వాళ్ళ పార్లమెంట్లో. బ్రిటన్లో పెట్టుకున్నారు, మయన్మార్లో పెట్టుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక జ్ఞానానికి ప్రతీక, ఒక విముక్తికి ప్రతీక, ఒక అభివృద్ధికి ప్రతీక. ఈ విశ్వానికి మనిషి ఎలా బతకాలో, ఈ విశ్వంలో జ్ఞానవంతమైన సమాజం ఎలా అభివృద్ధి చెందాలో, మనిషిని ఎలా గౌరవించుకోవాలో, సమాన దృక్పథంతో అభివృద్ధి వైపు ఎలా నడపాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక తాత్విక పునాదని ఈ భారతదేశంలో నిర్మించింది. దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ఎంత గొప్ప మహనీయులు పుట్టినా తన జ్ఞానం కంటే తన కుల కోణంలోనే ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యత, ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని చూపుతూ ఉన్న ఈ భావజాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనుల కోసం ఎంత కష్టపడ్డాడు, ఈ దేశ ప్రజల కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిన సందర్భంలో ఈరోజు ఆధిపత్య దృక్పథంతో రెండు కులాల మధ్య గొడవ పెట్టి ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా ఆపిన ఇవాళ కుట్రదారులకు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ముదిరాజులు, ఇక్కడ బీసీలు, నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పోతే ఎస్సీలు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఎందుకు అంటున్నామంటే ఒక రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నవాళ్ళు ఒక రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు, ఒక రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు, ఒక రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లు ఓసీలుగా ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రంలో బీసీ మసూరుగా ఉన్నారు. కాబట్టి ప్రతి సామాజిక వర్గంలో ప్రతి పేద ప్రజలకు ఎట్లా బతకాలి, ఎట్లా హక్కులు వాళ్ళకు అందాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి విశ్వరత్న అయ్యాడు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగానికి పరిమితము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళిత పోరాటం కిందనో పరిమితం చేయడం అనేది ఒక విజ్ఞత లేని మనిషి యొక్క తత్వమే తప్ప ఆయనే విశ్వ మానవుల కోసం తాపత్రయపడ్డాడు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టడానికి ముదిరాలతోని, ఇక్కడ ఎస్సీలతోని మాట్లాడడం జరిగింది. ఈ రెండు కులాలు ఏవైతే గొడవ పడ్డాయో రెండు కులాలతోని మాట్లాడిన తర్వాత రెండు కులాలు అంగీకరించి మేము విగ్రహం పెట్టడానికి వ్యతిరేకించట్లేదు, చిన్న సమస్యలు మా మధ్యలో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చెప్పకుండా పెట్టడం వల్ల జరిగిన వైరుధ్యమే తప్ప మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకం కాదని ముదిరాజులు చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మీరందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాల్సిందిగా, ఆయనతో పాటు మీకు సాధ్యమైతే పూలే గారి విగ్రహం కూడా ఈ ఊరిలో పెట్టాల్సిందిగా ఈ ఊరు గ్రామ పంచాయతీకి, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు బహుజన సంఘాలుగా మీ వెన్నుదండుగా ఉండి ఈ కుట్రదార రాజకీయ ఆధిపత్య కుట్రదారులను ఈ శిబిరంలో చేరకుండా మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడిపించేంత వరకు మేము మీతో ఉంటామని ఈరోజు ప్రమాణం చేస్తూ ముగిస్తా ఉన్నాం.